నమస్తే సార్. నమస్తే మేడం. రేవంత్ రెడ్డి ఎందుకు సార్ బీసీలకు సపోర్ట్ చేయటం లేదు? రేవంత్ రెడ్డి అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు బీసీల విషయంలో అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేయించుకొని వాడుకోవాలని చూస్తున్నాయి తప్ప బీసీలను నిజంగా అభివృద్ధి చెందాలని ఎవరు చూడడం లేదు. అందులో భాగంగానే నామినేటెడ్ పోస్టులు అయినా బడ్జెట్ అయినా మా జనాభా 60% ఉంటే అత్యవసర నిధులు మాత్రమే కేటాయిస్తారు. ఇది అన్యాయం కదా. 60% ఉన్న బీసీలను అభివృద్ధి చెందకుండా తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది? 60% మందిని అభివృద్ధి చెందితేనే కదా తెలంగాణ సమాజం అభివృద్ధి చెందేది. కాబట్టి 60% మంది బీసీలను అభివృద్ధి చేయాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. అందుకోసమే బడ్జెట్లో కూడా మా జనాభా దామస్ ప్రకారం మా వాటా మాకు కావాలంటున్నాం. మా వాటా మాకు ఇవ్వకుండా అన్యాయం చేస్తే మాత్రం తెలంగాణ ఉద్యమం గతంలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం అట్లే జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం చేశారు, బీసీలకు టికెట్లు ఇవ్వకుండా. పార్లమెంట్ ఎన్నికల్లో అన్యాయం చేశారు. ఇప్పుడు మేము పోరాటం చేసేపటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము స్వతంత్ర అభ్యర్థులను నిలబెడితే దెబ్బకు భయపడి అగ్రకులాలు ఓడిపోయి ఇవాళ ఢిల్లీకి సెగదాకి ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి 5 స్థానాలలో 5కి 5 బహుజన సోదరులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. ఇవాళ బడ్జెట్ కూడా ఎవరి సొత్తు? మేము పన్నులు కడితేనే కదా బడ్జెట్ ఉన్నది. ఈ ఖజానా ఎవరిది? మేము ఉత్పత్తి చేస్తేనే కదా ఈ సంపద ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్ మా హక్కు. మా హక్కులో ఈ బడ్జెట్లో మా వాటా మాకు కావాలి. మా వాటా మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికే మంచిది. ఇవ్వకపోతే బీసీలంతా తిరుగుబాటు చేస్తారు. బడ్జెట్ ఇవ్వనటువంటి ప్రభుత్వం మాకు అవసరమా? బీసీల బతుకుల గురించి ఆలోచించని ప్రభుత్వం మాకు అవసరమా అని చెప్పి రేపు తిరుగుబాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం చేతులు అన్నాక ఆకులు పట్టుకున్నట్టు చందంగా ఉంటుంది.